నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఫీర్జాగూడ తేజస్విని కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. సిఐ జలంధర్ గారు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి ఆయన తెలుసుకుంది ఏంటంటే, చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తారా? ఈ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంది? ఈ అమ్మాయి అకౌంట్లో 20 లక్షలు ఉన్నాయా? అజయ్ ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి ఆడియో లీక్ చేశాడు? ఇది పెద్దగా ట్విస్ట్‌గా మారిపోయిన మన ఫీర్జాగూడ తేజస్విని 25 ఏళ్ల మహిళ పోయిన శుక్రవారం రోజు రాత్రి పక్కనున్న చెరువులో దూకి చనిపోయిన సంఘటన గురించి బయటకు వస్తున్న వాస్తవాలు. మనం చూసుకుంటే వాళ్ళ అమ్మగారు అరుణ గారు ఆల్రెడీ అక్కడ కంప్లెయింట్ పోలీసులు తీసుకెళ్ళి చెప్పారు కదా, మీ అమ్మాయి చనిపోయిందండి అని చెప్పి. మరుసటి రోజు పొద్దున్నే 10ంటికి ఎవరో కంప్లెయింట్ ఇస్తే పోలీసులు వచ్చారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పారు. అప్పుడు దాకా తప్పిపోయింది అనుకుందంట వాళ్ళ మదర్. వీళ్ళ మదర్ ఫాదర్కి డిస్టర్బెన్సెస్ బాగానే ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కేసులో అజయ్ మాట బయటకు వచ్చింది. అజయ్ ఆడియో లీక్. ఆ ఆడియో లీక్ తర్వాత ఈ క్షుద్ర పూజలో ఒక్కొక్కటిగా వెళ్దాము, క్లారిటీ ఉంటుంది. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తేజస్విని బయటకు వచ్చి అరుచుకుంటూ వచ్చింది. హెల్ప్ మీ అజయ్ అని పిలిచింది కదా. ఇది ఫస్ట్ డే నుంచి అందరూ చెప్తున్న వర్డే. ఎవరు? ఆ ఇంటి కింద ఉన్న రోహిత్, రాజేష్, తరుణ్. ఇప్పుడు వీళ్ళతో పాటు కొత్తగా క్యాండిడేట్ యాడ్ అయ్యాడు. ఆ క్యాండిడేట్ పేరే అజయ్. కానీ అజయ్ ఏమంటున్నాడు, నాకు అమ్మాయి ఎవరో తెలీదు. ఆ అమ్మాయి అలా రోడ్డు పైన పరిగెడుతుంటే చూసి నేను భయపడ్డాను, తలుపులు కొడుతుంటే నేను చూసి భయపడ్డాను అని ఆడియో లీక్ అయింది. అజయ్‌కి అసలు తేజస్విని ఎవరో తెలియకపోతే, తేజస్వినికి అజయ్ పేరు ఎలా తెలుస్తుంది? అజయ్ సేవ్ మీ అని ఎందుకు అంటుంది? ఇది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. నాకు ఐ డోంట్ నో వై. అసలు జస్ట్ అలా పరిగెట్టే అమ్మాయికి ఇతను భయపడిపోయాడు. నేను బైక్ మీద వెళ్తున్నాను, అమ్మాయిని చూశాను అని చెప్పి అంటున్న అతనికి తేజస్వినికి ఎలా తెలుస్తుంది పేరు? ఆళ్ళేమన్నా పోనీ ఫ్రెండ్సా? రోజు కలుస్తారా? లేదు. ఎయిర్‌బిఎన్‌బి యాప్‌లో ఒక ఫ్లాట్ రెంట్‌కి తీసుకొని పర్ డే ₹1900 చెల్లిస్తున్నారంటండి. 3000 కాదు, 4000 కాదు, ₹1900. ఆళ్ళు మియాపూర్‌లో ఫ్లాట్ అద్దెకి చూసి కూడా వచ్చారు. షిఫ్ట్ అయ్యేవాళ్ళు. దాని ముందు రోజే ఇలా జరిగిపోయింది. అజయ్ ఏమంటున్నాడో ఒకసారినండి. రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు. నేను బయటికెళ్ళాను. బయటికెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికెళ్ళాను. బయటికెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను. 1 hour ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్ గా వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది ఏంటి వచ్చని నార్మల్ గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్ వచ్చింది. వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ రాలేదు. ఈ డోర్ నా ఓపెన్ చేసింది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే నేను తను లోపలికి వెళ్ళింది అన్నట్టు. డైరెక్ట్ లోపలికి వెళ్ళగానే నేను స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసినా ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకోగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ ఆ గేట్ క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే నోడుకుంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇంకా నాకు భయం అయింది. నేను కూడా చెప్తే వినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్ గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పినా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయం అయింది. నేను వెళ్ళాను అటు సైడ్. అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్ గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. చూసారు కదండి, అజయ్ క్యాండిడేట్ బయటకు వచ్చాడు. మొన్నటి దాకా రోహిత్, రాజేష్, తరుణే ఉన్నారు కింద బ్యాచులర్స్ రూమ్ లో, ఎవరు లేరన్నారు. ఇప్పుడు ఇతను కూడా చెప్తున్నాడు సేవ్ మీ అని చెప్పి తేజస్విని అరిచిందని చెప్పి. కానీ అందరూ విన్న పేరు కూడా అజయ్ సేవ్ మీ అన్న వర్డ్ ఎక్కువ విన్నారు. సో అజయ్ అంటే తన పేరు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మానసిక స్థితే సరిగ్గా లేని అమ్మాయి అని చెప్తున్నారు, బయట పోర్ట్రే చేస్తున్నారు. సో ఆ పాయింట్కి వద్దాం. ఆ అమ్మాయికి అంత మానసిక స్థితే సరిగ్గా లేనప్పుడు ఇతని పేరు ఎలా తెలుస్తుంది? అండ్ ఇతనేమో సేవ్ చేద్దాం అనుకుంటే వెళ్ళిపోయింది అన్నాడు. అమ్మాయి వెనకమాల పరిగెడతారా, లేకపోతే ఐ మీన్ టు సే అదేదో చిన్నగా మిస్ అయిపోయింది అమ్మాయి అన్నట్టు చెప్తున్నాడు ఇతను. ఇతని పేరు ఎలా తెలిసిందన్న విషయం గురించి ఎక్కడ ఎవరికి అర్థం కావట్లా. రెండో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి యాక్చువల్గా షీఈ్ అ వెరీ మెరిటోరియస్ స్టూడెంట్ అంటండి. ఇది కాకుండా పర్ మంత్ 2 lakhs శాలరీ సంపాదించేదంట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద బెంగళూరులో. సో ఆమె అకౌంట్లో 20 లక్షల రూపాయలు ఉన్నాయి. అందుకనే అమ్మాయి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎయిర్‌బిఎన్‌బి యాప్‌లో తను బుక్ చేసుకుని రోజుకి ₹1900 తన ఫ్లాట్ అద్దెకి తీసుకుని మియాపూర్‌లో పర్మనెంట్‌గా అద్దె తీసుకుందాం అని ప్రయత్నించింది. అంతకు మించి దీంట్లో విషస్ సర్కిల్ ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు క్షుద్ర పూజలైనా చేశారా ఇంట్లో ఈ అమ్మాయి గురించి అని చెప్పి బయట టాక్ వస్తుంది. దాని మీద వెరిఫై చేశారంట సిఐ జలంధర్ గారు. ఆయన ఏమంటున్నారంటే, లేదు, ఈ అమ్మాయి ఆస్ట్రాలజీని ఎక్కువ నమ్ముతుంది, ఆస్ట్రో యాప్స్ని ఎక్కువ ఫాలో అవుతుంది.
ఆ అమ్మాయికి ఒంట్లో బాగుండాలని ఇంట్లో పూజలు చేశారు అంటారు. కానీ చుట్టుపక్కల అందరూ మాత్రం క్షుద్ర పూజలు చేశారు ఆ ఇంట్లో అని చెప్పి మాటలు బయట తీసుకొస్తున్నారు. ఏది డే వేజ్‌గా తీసుకున్న సో కాల్డ్ ఎయిర్‌బిఎన్‌బిలో. ఇది కాకుండా అదే ఫ్లోర్‌లో సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోవటం. అన్ని చోట్ల పనిచేస్తుంది. కానీ ఆ ఫ్లోరే పనిచేయట్లా. ఇది ఇంకొక విచిత్రం. ఇది కాకుండా ఎంత వెతికినా అమ్మవారి విగ్రహం తీసుకొని వెళ్ళింది కదండీ ఆ అమ్మాయి. తీసుకెళ్తే ఆ అమ్మాయి బాడీ దొరికింది. అమ్మవారి విగ్రహం దొరకలా. అస్సలు దొరకలా ఇప్పటిదాకా. హైదరాబాద్‌లో ఎతికినా దొరకలా. కానీ అమ్మవారి విగ్రహానికి ఉన్న చీర మాత్రం బయటే ఉంది. ఇదేంటి మరి? ఇప్పుడు విగ్రహం నుంచి చీర తీసేసి తను దాంతో పాటు దూకదు గదండీ! కామన్ సెన్స్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది. బాడీ ఉంది. విగ్రహం లేదు. అమ్మవారి విగ్రహానికి కూడా చీర కూడా ఉంది. మరి ఏమైంది? ఇది మాత్రం డెఫినెట్‌లీ మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఆత్మహత్య అని కేస్ క్లోజ్ చేస్తే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఎయిదర్ విగ్రహాన్నన్నా పట్టుకోవాలి. అజయ్‌ని సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలి. తర్వాత అప్పుడు కథ ఈ అమ్మాయికి మానసిక స్థితి ఏమంటే డెల్యూషన్స్ ఇవన్నీ కామన్. రాత్రిపూట్ల కలల్లో కొంతమంది భయపడతా ఉన్నప్పుడు అంటే ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు, రోజు గొడవలు జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద పేరెంట్స్ కూడా గొడవలు పడుతున్నప్పుడు పిల్లలకి కొంచెం సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ సైకలాజికల్ డిస్టర్బెన్సే ఆత్మహత్యకు కారణం అని చెప్పడం తప్పు. అమ్మవారి చీర ఉంది. ఈ అమ్మాయి బాడీ ఉంది. కానీ విగ్రహం దొరకలేదు. అజయ్‌కి తేజస్విని ఎవరో తెలీదు. కానీ తేజస్వినికి అజయ్ పేరు తెలుసు. ఏమంటారు దీని గురించి? మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.